పప్ప. మీకు నచ్చింది దోశ రోస్టు, మీరిప్పుడున్న గాడిద రూపానికి నచ్చింది పేపరు. రెండూ కలిపి పేపర్ రోస్ట్గా తీసుకొచ్చాను. తినండి తినండి. తినమంటుంటే కనీసం ఈ హల్వా అయినా తినండి. తినండి. ఆ కాలంలో మీ అమ్మ పతియే ప్రత్యక్ష దైవం అనుకుంది, ఇప్పుడు గాడిదే ప్రత్యక్ష దైవం అనుకుంటుంది. ఇలా చూడండి, మా అమ్మని మీరు ఎగతాళి చేశారు. తంతావా? అవులే, గాడిదకి పుట్టావు కదా. వైభోగం నే కాటేతే కైలాసం తత్వం తకతం తకతం తకిని తకిట తకిని తకిట తరిగదం 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 తకం తకిట తకం తకిట ఆ శివుని మెడలో కదలాడే ఆభరణం నేనే, గరళాన్నే చిందించి పగతో బ్రతికేది నేనే. బాటేతే వైభోగం నే కాటేతే కైలాసం తత్వం తకతం తకతం తకిని తకిట తకిని తకిట తరిగదం 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 తకం తకిట తకం తకిట చూడు. ఆ శివుని మెడలో కదలాడే ఆభరణం గరళాన్నే చిందించి పగతో బ్రతికేది వాటేతే వైభోగం నే కాటేతే కైలాసం తత్వం తకతం తకతం తకిని తకిట తకిని తకిట తరిగదం 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 తకం తకిట తకం తకిట తరిగదం 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 తకం.
వేరే రూపంలో వచ్చానని చూస్తున్నారా? ఇది నేను అనుకున్నది సాధించబోయే వేషం. అవునండి, ఈ గాయత్రి దేహంలో ఉన్నది మీ ప్రియురాలి ఆత్మ. ఇది తెలియని ఆ రవి నిన్న రాత్రి నా దగ్గరికి ఎంత ఆశగా వచ్చాడో తెలుసా? అతను నాతో సంతోషంగా ఉంటాడు, చస్తాడు అనుకున్నాను. ఆఖరి క్షణంలో తప్పించుకున్నాడు. కానీ ఈ రోజు రాత్రి అతను నా నుంచి తప్పించుకోలేడు. పడక గదిని శ్మశానంగా మారుస్తాను. వచ్చే నాగపౌర్ణమిలోగా ఏవైనా సరే మిమ్మల్ని బ్రతికించుకుంటాను. ఇది నిజం. నేను ఊహించింది అక్షరాల నిజం. గాయత్రి దేహంలో కాలనాగు ప్రవేశించింది. దీనితో రవిని చేరనిస్తే కదా వాడి ప్రాణానికి అపాయం. చేరనివ్వను. నెవ్వర్. ఇప్పుడు నా దగ్గర మీరు చక్కగా ఇరుక్కున్నారు. ఈ రాణితోనే రాజుని కట్టేస్తాను. No, అదే జరగదు. ఈ మంత్రి ఉన్నంత వరకు రాజాని ఏమీ చేయలేదు. ఏమిటి ముంగిసం చూసిన పాములు ఆశ్చర్యపోతున్నా? ఆటన్న తర్వాత పోటీ తప్పకుండా ఉంటుంది. వీలైతే ఎదిరించు. రే, ఆట మా ఇద్దరి మధ్య కదా, నువ్వెందుకు మధ్యన వస్తావు? నీకోసమేరా. నువ్వు అమాయకుడివే. ఆట ఏమిటో తెలియకుండా ఆడుతున్నావు. చెయ్యి అందించి కాపాడాలనొస్తే రే, ఊసిపోగాడదే కదా, ఎందుకు సీరియస్ గా తీసుకుంటావు? అదే కదా. సరే, నేను వస్తానురా. వదినా, నేను వెళ్ళాననుకోవద్దు. ఈ మంత్రిని దాటి రాజాని ఏమీ చేయలేవు. బబుల్గా. థ్యాంక్ యూ. సరే సరే, ఆట సగంలో ఉంది, ఆడు. ఈ చెస్ ఆటే భలే బోర్. చెస్ ఆట ఆడి టైం వేస్ట్ చేసే కంటే కిస్ ఆట ఆడితే ఎంత కిక్కిస్తుంది. అలాగని మీరేగా అంటుండేవారు. ఈ రోజు ఏమిటంటే ఇంట్రెస్టింగ్ గా ఆడుతున్నారు. రండి, కాసేపు అలా సరదాగా గాల్లో తిరగొద్దాం. ఏమిటి ఇది? కథ మారుతోంది. ఏమిటి గాయత్రి, అడవిలో మొగలి పొదలను పక్కకి తీసుకొచ్చావు? ఈ చోటంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ మొగలి పూల వాసన నన్నేదేదో చేస్తుంది. ఈ మొగలి పూల వాసన కంటే నీ వాసన నాకెంతో బాగుంది. ఉండి చూసొస్తాను. ఎవరినిరా వెతుకుతున్నావు? ఇక్కడ నాగస్వరం వినిపిస్తేను. ఈ అడవిలో చాలా పాములున్నాయి. ఈ పాములు పట్టేవాళ్ళు ఎవరైనా నాగస్వరం వాయించుంటారు. అవును, మీరేంటిలా వచ్చారు? మేము ఊరికే జాలీగా వచ్చాం. మొగలి పూల వాసన అంటే గాయత్రికి చాలా ఇష్టం అంట. అందుకనే మాట్లాడుకుంటూ ఊరికే ఇలాగ వచ్చేసాం. రే, మొగలి పువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కానీ దానిలో దాక్కునే కాలనాగు దట్ ఈస్ వెరీ డేంజరస్. కొంచెం పరాగ్గా ఉంటే కథే ముగిసిపోతుంది. ఏం వదినా, నేను చెప్పింది కరెక్టేనా? అవును. వదినే అవునని చెప్పిందిరా. బయలుదేరు. ఓకే గాయత్రి, పద పెడదాం. అయ్య బాబోయ్, ఎంత పెద్ద పేను. బాగా పేలు తీస్తున్నారు. మీ లెవెల్ హనుమంతుడా? పుల్లా బంగారం. నన్ను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నారు. నేను ఇంకా ఏం చేయలేదే.